వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరమ్మ ఇళ్ల స్పీడప్ స్కీమ్కు వేగంగా నిధులు సేకరిస్తున్న ప్రభుత్వం. హడ్కో నుంచి ఇప్పటికే 850 కోట్లు లోన్ శాంక్షన్. ఈ నెలలో రాజీవ్ సగృహ వేలం 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ల గురించి అలాగే తెలంగాణ స్కీమ్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాను ఎప్పటికప్పుడు. వివరాలకు వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను పక్కా ప్లాన్తో అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా నిధులు సమీకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాంలో భాగంగా హడ్కో నుంచి 850 కోట్లను అయితే ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల చేసింది. ఇప్పుడు రాజీవ్ సగృహ ల్యాండ్స్, టవర్లు, అపార్ట్మెంట్లకు ప్రభుత్వం ఈ నెలలో వేలంపాట నిర్వహించనుంది. వీటి ద్వారా 700 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల హౌసింగ్ బోర్డు భూములను లీజుకు తీసుకొని అమౌంట్ కట్టని వారి అగ్రిమెంట్లను రద్దు చేశారు. 2 కంపెనీల నుంచి సుమారు 350 కోట్లు వసూలు కావాల్సింది. దీంతోపాటు గత ఏడాది పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసింది. వీటి వివరాలు కేంద్రానికి పంపగా దశల వారీగా పీఎం ఆవాస్ యోజన నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తుందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ హౌసింగ్ పంచాయతీ అధికారులు, గ్రామాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరికి వరకు పూర్తి కానున్నట్టు తెలుస్తుంది. అనంతరం లబ్ధిదారు లిస్టును ఖరారు చేసి గ్రామ సభలో ఆమోదించి జిల్లా లేదా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్ ఆ లిస్టు ఫైనల్ చేశారు. తొలి దశలో సొంత జాగా ఉన్న, వ్యవసాయ భూమి లేని కూలీలు, వితంతువులు, వికలాంగులు, పేదవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది. అలాగే ఈ నెలలో రాజీవ్ సగృహ వేలం. రాష్ట్రంలో ఖాళీ ఉన్న రాజీవ్ సగృహ అపార్ట్మెంట్లు, జాగాలు వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ఒక అడుగు ముందు పడిందని చెప్పొచ్చు. ముందే కేంద్రానికి లబ్ధిదారు లిస్ట్, పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఫండ్స్ రిలీజ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల లిస్టును ముందుగానే కేంద్రానికి పంపాలి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ స్కీమ్కు లబ్ధిదారులను ఎంపిక చేసి పీఎం ఆవాస్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్కు ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు పట్టాలు అందించారు. దీంతో తమ రూల్స్కు అనుకూలంగా లేకపోవడంతో 11,000 కోట్లు విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఫలితంగా నిధుల సమీకరణకు కష్టాలు ఎదురవడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇళ్ల నిర్మాత నత్తనడక కొనసాగింది. 8 ఏళ్లలో 2.70 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు. కాగా గతేడాది కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు రిలీజ్ చేస్తూ పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తుంది. మొత్తానికైతే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటికైతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాటికి నిధులు రిలీజ్ చేస్తూ ఈ పనులు పూర్తి కాగానే లబ్ధిదారులకు అయితే అందజేస్తుంది. దానికి సంబంధించి ఏవైతే ఈ పీఎం ఆవాస్ యోజన కింద ఈ అమౌంట్ ఉందో ఈ లబ్ధిదారుల లిస్టు వెళ్ళిన తర్వాత ఈ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మొత్తానికైతే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కి సంబంధించి అప్డేట్ అండి ఇది ప్రజెంట్. అలాగే చాలామంది అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్కు మేము అప్లై చేసుకోలేదు, మరి మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా అంటే ఆల్రెడీ నేను నిన్న వీడియో చేశాను, చూడండి ఒకసారి. మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ చేయకున్నా కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ అధికారులు మీ ఇళ్ళకి వస్తారో వారికైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. వారు మీ డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఎంట్రీ చేసి అప్లోడ్ చేశారు. తర్వాత మీకు లబ్ధిదారుల ఎంపిక టైంలో మీకు ఒకవేళ మీరు నిరుపేదలై మీకు అవకాశం ఉంటే మాత్రం 100% మీకు అయితే ఇల్లు అయితే శాంక్షన్ అవుతుందండి. ఒకవేళ ఫస్ట్ విడతలో కాకుండా సెకండ్ విడతలో అయినా 100% ఇల్లు అయితే వస్తుంది. ఇదండి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.